టుడే మన టాపిక్ ఏంటి అంటే ఏసీ అండ్ డీసీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. సో మనకు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ లో ఏసీ అండ్ డీసీ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఉంటాయి. ఏసీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, స్లీవ్ రేట్, సిఎంఆర్ఆర్, పిఎస్ఆర్ఆర్. అండ్ డీసీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇన్పుట్ బయాస్ కరెంట్, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అండ్ థర్మల్ డ్రిఫ్ట్ అన్నమాట. ఈ రోజు మనం ఏసీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డీసీ క్యారెక్టరిస్టిక్స్ బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇన్పుట్ సిగ్నల్స్ విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్క గెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మనకి అకార్డింగ్ టు ద ఫ్రీక్వెన్సీస్ మనకి గెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీస్ మనము డిఫరెంట్ గా ఇచ్చినప్పుడు గెయిన్ అనేది ఎలా వస్తుందో దాన్ని గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేయడాన్ని, దట్ ఈస్ కాల్డ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేయడంని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అని మనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గెయిన్ ఇట్ సైడ్ వై యాక్సిస్ లో గెయిన్ అండ్ ఎక్స్ యాక్సిస్ లో ఫ్రీక్వెన్సీ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే మనం విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లైక్ కన్సిడర్ F1, F2 అండ్ F3 అని మనం కన్సిడర్ చేసుకుంటే ఇది వచ్చే పాత్ అనేది గెయిన్ పాత్. సో ఇది గెయిన్ పాత్స్ అన్నమాట. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఒక్కొక్క గెయిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ 20 dB ఫర్ డీకేడ్, ఇక్కడ 40, ఇక్కడ 60 డీకేడ్, 40 డెసిబెల్ పర్ డీకేడ్, 60 డెసిబెల్ పర్ డీకేడ్ ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. సో ఇలా గెయిన్ అనేది రిప్రజెంట్ చేయడంని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అని అంటారు. సెకండ్ ఏంటి అంటే స్లీవ్ రేట్. స్లీవ్ రేట్ అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ ద మాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ విత్ టైం. అంటే మనం ఎప్పుడైతే ఇన్పుట్ సిగ్నల్ చేంజ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది కూడా ఎట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అకార్డింగ్ టు ఇన్పుట్ చేంజ్ అవుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైం. ఎంత మనం ఇన్పుట్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఎంత ఫాస్ట్ గా ఆ టైంలో మనకు అవుట్పుట్ చేంజ్ అవుతుందో దాన్ని స్లీవ్ రేట్ అని మనం అంటాం. మాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఎంత తొందరగా చేంజ్ అవుతుందో మాక్సిమం గా విత్ రెస్పెక్ట్ టైం, ద అవుట్పుట్ అనేది టైం కి ఎంత తొందరగా చేంజ్ అవుతుందో దాన్ని స్లీవ్ రేట్ అని అంటాము. స్లీవ్ రేట్ ని ఎస్ తో డినోట్ చేసుకుంటున్నాం. ఎస్ ఈక్వల్ టు డి V0 అంటే వి అవుట్పుట్ బై డిటి అంటే విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి డిటి. సో మాక్సిమం చేంజ్ కాబట్టి మ్యాక్స్. సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం మాక్సిమం ఎంత చేంజ్ అవుతుందో దాన్ని స్లీవ్ రేట్ అని మనం అంటున్నాం. మనకి థర్డ్ ఏంటి అంటే సిఎంఆర్ఆర్. సిఎంఆర్ఆర్ అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అన్నమాట. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటే ఏంటంటే ఎంతవరకు ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అనేది కామన్ మోడ్ సిగ్నల్స్ ని రిజెక్ట్ చేస్తుందో దాన్ని సిఎంఆర్ఆర్ లో మెజర్ చేస్తాము. అండ్ మళ్ళీ దీన్ని ఇంకొక డెఫినేషన్ లాగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ టు ది కామన్ మోడ్ గెయిన్. డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ అండ్ కామన్ మోడ్ గెయిన్ రేషియో లాగా మనం చెప్పుకుంటాం సిఎంఆర్ఆర్ అనేది. సిఎంఆర్ఆర్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ మోడ్ గెయిన్. సో ఇది ఏడిఎం అంటే డిఫరెన్షియల్ మోడ్ గెయిన్, ఏసీఎం అంటే డిఫరెన్షియల్ కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్ and ఇది differential mode voltage gain. So it is a ratio of differential mode voltage gain to the common mode voltage gain. మనకు ఐడియల్ యాంప్లిఫైయర్ లో ఏమైతుందంటే ఈ సిఎంఆర్ఆర్ అనేది ఇన్ఫినైట్ ఉంటుంది. ఎందుకంటే మనకు జీరో కామన్ మోడ్ గెయిన్ ఉంటుంది కాబట్టి సిఎంఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్ ఉంటుంది. కానీ ఇది ప్రాక్టికల్ గా ఇన్ఫినైట్ ఉండదు కాబట్టి సిఎంఆర్ఆర్ అనేది నియర్లీ టు 70 డెసిబెల్స్ ఉంటుంది. ప్రాక్టికల్ లో 70 dB ఉంటుంది ప్రాక్టికల్లో. అండ్ ఫర్ ఐడియల్ లో ఇన్ఫినిటీ అని కన్సిడర్ చేసుకుంటాం. సిఎంఆర్ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిబల్స్ లో మనం కన్సిడర్ చేసుకోవాలి అనుకుంటే మనకు ఉండే ఫార్ములా ఏంటి అంటే 20 log 10 AD బై AC అంటే డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ వోల్టేజ్ గెయిన్ టు ది కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్ ఇన్ dB. dB అంటే డెసిబల్స్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ సిఎంఆర్. నెక్స్ట్ పిఎస్ఆర్ఆర్. పిఎస్ఆర్ఆర్ అంటే ఏంటి అంటే పవర్ సప్లై రిజెక్షన్ రేషియో. పవర్ సప్లై రిజెక్షన్ రేషియోలో ఏమవుతుందంటే పిఎస్ఆర్ఆర్
అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సప్లై చేంజ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సప్లై ఈజ్ ఈక్వల్ టు వి అనుకోండి. ఇప్పుడు మనం వి చేంజ్ చేసామనుకోండి. వి చేంజ్ చేస్తే ఇన్పుట్ లో ఆఫ్సెట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. మనం సప్లై చేంజ్ చేసినప్పుడు ఇన్పుట్ లో ఆఫ్సెట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవ్వడంని పిఎస్ఆర్ఆర్ అంటాం. పిఎస్ఆర్ఆర్ ఆర్ వి క్యాన్ రైట్ ఇట్ యాజ్ ఎస్ఆర్ఆర్. దీని ఫార్ములా ఏంటంటే డెల్టా ఆఫ్ విఐఓ బై డెల్టా ఆఫ్ వి. అంటే ఇది ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, దిస్ ఇస్ సప్లై వోల్టేజ్. సప్లై వోల్టేజ్ చేంజ్ చేయడం వల్ల ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ టు ది సప్లై వోల్టేజ్. ఇవి ఏసీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. డీసీ క్యారెక్టరిస్టిక్స్ లో ఫస్ట్ ఇది ఇన్పుట్ బయాస్ కరెంట్. ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏంటి అంటే మనం కండక్ట్ చేయడం కోసం ఇన్పుట్ లో ఇచ్చే ఇన్పుట్ టెర్మినల్స్ కి ఇచ్చే కరెంట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఐబి అని అనుకుంటే నాన్ ఇన్వర్టింగ్ కి మనం ఐబి పాజిటివ్ ఇస్తాం అండ్ ఇన్వర్టింగ్ కి ఐబి నెగటివ్ ఇస్తాం. ఇన్పుట్ ట్రాన్సిస్టర్ ని బయాస్ చేయడం కోసం ఈ కరెంట్ అనేది మనం ఇస్తామన్నమాట. సో ఆ కరెంట్ ఎలా ఇస్తాము, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్, ఐబి ప్లస్ అండ్ ఐబి మైనస్. ఈ రెండింటిని యావరేజ్ చేస్తే ఏమొస్తుంది, ఇన్వర్టింగ్ కి ఐబి నెగటివ్, నాన్ ఇన్వర్టింగ్ కి ఐబి పాజిటివ్ మనం ఇస్తే ఇక్కడ దీనికి యావరేజ్ మనకి ఏమొస్తుంది అంటే ఐబి నెగటివ్ ప్లస్ ఐబి పాజిటివ్ హోల్ డివైడెడ్ బై 2. దీన్ని మనం ఐబి అనుకుంటాము. ఇదే మనకు ఇన్పుట్ బయాస్ కరెంట్. అంటే ట్రాన్సిస్టర్ ని బయాస్ చేయడం కోసం ఇచ్చే కరెంట్ ని ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటాం. సో ఇది యావరేజ్ ఇన్పుట్ బయాస్ కరెంట్. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్స్ అనేటివి గ్రౌండ్ కి ఇస్తామో అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకు 0 ఉండాలి యాక్చువల్. కాకపోతే ఎట్లా థియరిటికల్ గా మనము క్యాలిక్యులేట్ చేసేది 0 అని మనం అనుకుంటాం. కానీ ప్రాక్టికల్ గా అది అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 ఉండదు మనకు. సో ప్రాక్టికల్ గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 ఉండదు, ఎందుకంటే మిస్ మ్యాచ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ పారామీటర్స్ వల్ల 0 ఉండదు. సో టు మేక్ అవుట్పుట్ వోల్టేజ్ టు 0 మనం ఏం చేస్తామంటే ఈ స్మాల్ వోల్టేజ్ అనేది 2 ఇన్పుట్ టెర్మినల్స్ మధ్యలో కనెక్ట్ చేస్తాం. స్మాల్ వోల్టేజ్ అనేది 2 ఇన్పుట్ టెర్మినల్స్ మధ్యలో కనెక్ట్ చేస్తాం. ఎందుకు, టు మేక్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 చేయడం కోసం మనం ఇన్పుట్ టెర్మినల్స్ లో ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ని కనెక్ట్ చేస్తాం. సో ఆ అవుట్పుట్ వోల్టేజ్ ని 0 చేసే ప్రాసెస్ లో ఇన్పుట్ వోల్టేజ్ మనం ఇస్తున్నాం కదా, ఈ స్మాల్ వోల్టేజ్, దాన్ని ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అని మనం అంటున్నాం. ఇలా ఇవి రెండు గ్రౌండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది మనము ఇన్సర్ట్ చేసాం టు మేక్ ది అవుట్పుట్ వోల్టేజ్ 0. సో దీన్ని ఇక్కడ ఇచ్చే వోల్టేజ్ ని ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అని అంటాం మనం. యాక్చువల్గా 2 ట్రాన్సిస్టర్ ఫార్మ్స్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ అనేది ఐడెంటికల్ గా ఉండకపోవచ్చు, ప్రాక్టికల్ గా ఐడెంటికల్ గా ఉండవు. సో వాటి బయాస్ కరెంట్ అనేది డిఫరెన్స్ గా ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఇన్పుట్స్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్స్ అనేవి మనం ఇస్తున్నామో, సో ఈ ఇన్పుట్ నాన్ ఇన్వర్టింగ్ అండ్ ఇన్వర్టింగ్ కరెంట్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది మనకు ఇక్కడ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అన్నమాట. The difference of these inverting and non-inverting currents is known as input offset current. లాస్ట్ డీసీ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే థర్మల్ డ్రిఫ్ట్. థర్మల్ డ్రిఫ్ట్ అంటే ఏంటి అంటే ద చేంజ్ ఆఫ్ బయాస్ కరెంట్, ఆఫ్సెట్ కరెంట్ అండ్ ఆఫ్సెట్ వోల్టేజ్ విత్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ అవుతున్న కొద్దీ వాటి బయాస్ కరెంట్, ఆఫ్సెట్ కరెంట్ అండ్ ఆఫ్సెట్ వోల్టేజెస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటే దాన్ని థర్మల్ డ్రిఫ్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.